సార్ రామచంద్రయ్య గారు, అమరావతి పేరు చెప్తే అనేక ఇష్యూస్ తెర మీదకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించి. రైతులకు ఇస్తానన్న ప్లాట్స్ ఇచ్చారా లేదా, ఇస్తే ఎక్కడ ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఇదొకటి. అధిక ధరలకు టెండర్లు పిలిచి ఏ రకంగా వాళ్ళకి కట్టబెడుతున్నారు కాంట్రాక్టర్లకు అనేది రెండో ఇష్యూ వస్తుంది. ఇది కాకుండా అమరావతికి ముంపు తప్పదు, ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో ప్రపంచ బ్యాంకు వెల్లడి, ముంపు నివారణకు భారీగా నిధులు వెచ్చించాల్సిందే, 8,014 కోట్లు వ్యయం చేయాలి, కొండవీటి వాగు పాలవాగు వెడల్పు చేయాలి, ఇంకా చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని అప్పులు చేసుకుంటూ అసలు దీని గ్రోత్ ఇంజిన్ ఎప్పుడు అవుతుంది? ఇది గ్రోత్ ఇంజిన్ అయ్యే అవకాశమే లేదండి. ఎందుకంటే గ్రోత్ ఇంజిన్ కావాల్సినటువంటి డైనమిజం ఇందులో రాదు. అంటే ఏ విధమైన ఎకనామిక్ యాక్టివిటీస్ అక్కడ లొకేషన్ అవుతున్నాయి. అంతో ఇంతో ఈ రోజులో చెప్పుకోగలిగేది ఐటీ అనుకుంటే ఐటీ వైజాగ్, డేటా సెంటర్స్ వైజాగ్. ఇంకా అమరావతిలో కొత్తగా ఈ మధ్యకాలంలో ఒక 2-3 స్టార్ హోటల్స్ కి ఫౌండేషన్స్ వేస్తున్నారు. మరి ఆ స్టార్ హోటల్స్ లో ఉండే వాళ్ళు ఎవరు, వాటికి విపరీతమైన కన్సెషన్స్ ఇస్తున్నారు. వాటి మీద ఇంకొకసారి వీలైతే చర్చ పెట్టాలి. హాస్పిటల్స్ ఏదో 2-3 హాస్పిటల్స్ కి ఫౌండేషన్స్ వేశారు. ఈ హాస్పిటల్స్ కి పేషెంట్స్ కూడా బయట నుంచి రావాలి, ఎందుకంటే అక్కడ జనాభా ఉండరు. సో అమరావతి గ్రోత్ ఇంజిన్ అనేది అది ప్రచారమే, అది జరగడానికి అవకాశం లేదు. మరి 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి దాని మీద పెట్టడం అనేది, ఇది నేను 2015 నుంచి కూడా నా వైఖరి ఒకటేంటంటే, అప్పటి రాజకీయ పార్టీలు మాట్లాడడానికి కొంత హెజిటేట్ చేసేటివి. ఆ రోజు నుంచి నేను అంటూ ఉన్నది అమరావతి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కు ఒక గుదిబండ. ఇది గత 10 ఏళ్లుగా నా వైఖరి. ఇప్పుడు ఈ 1,000 కోట్ల రూపాయల అప్పులు రావడంతో కొంచెం ఈ జనాలకు అర్థం అవుతా ఉంది. ఇన్ని 1,000 కోట్లు ప్లస్ ఇది ఇంతటితో అయ్యేది కాదు. ఇంకెన్ని వేల కోట్లు తెస్తే రాజధాని పూర్తి అవుతుందనే స్పష్టత వాళ్ళు ఇవ్వడంలే. ఈ రోజుకు మనకు శాంక్షన్ లోన్స్ అరౌండ్ 62,000 crores, రిలీజ్డ్ మాకు 44,000 కోట్లు సమకూరినాయని అధికారికంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇంకొక 14-18,000 కోట్లు శాంక్షన్ ఇన్ ద పైప్ లైన్ అంటాం. అవును, ఇవి సగం కూడా రాజధాని పూర్తి కాదు యాజ్ ఆన్ టుడేస్ ఈ జరిగే పనులు చూస్తే. సో వీళ్ళ దగ్గర కూడా ఇంతవరకు క్లారిటీ లేదంటే ఇంకెన్ని వేల కోట్లు తెస్తే ఖర్చు చేస్తే రాజధాని పూర్తవుతుంది, ప్లాట్ డెవలప్మెంట్ పూర్తవుతుంది అనేది వాళ్ళు స్పష్టత ఇవ్వడం లేదు. కాబట్టి డెఫినెట్ గా ఇది 1,00,000 కోట్లు అయితే దాటుతుంది. ఇంకోటి ఏమంటున్నారు, 5,000 ఎకరాలు మా చేతిలో ఉంటుంది, ప్రభుత్వం చేతిలో. ఎకరా 20 కోట్లు లెక్కన అమ్ముడు పోతే కూడా 1,00,000 కోట్లు తీర్చేస్తాం అంటున్నారు. ఎకరా 20 కోట్లు పెట్టి కొనేవాళ్ళు ఎవరు? అక్కడ ఏముందని వచ్చి 20 కోట్లు పెట్టుకుంటారు? అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, మొన్న నారా బ్రాహ్మణి గారు కొన్నారు చంద్రబాబు నాయుడు గారి నివాసం కోసం, 3,60,00,000 కొన్నారు సార్ ఎకరా. వాళ్ళు కొన్నదాని డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. ప్రైమ్ లొకేషన్ లో, అది కూడా హైకోర్టు నిర్మాణం పక్కన, సచివాలయం పక్కన. సారీ, ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే అక్కడ ఇప్పటికి కూడా ప్లాటు 1000 గజాల ప్లాటు 3.5 కోట్ల నుంచి వెళ్తా ఉంది. మనం నోషనల్ ప్రైస్ 3.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఒక ఇది చంద్రబాబు నాయుడుకి కావాలని ఇంతకుముందు మీరు అన్నట్టు పక్కన ఉండేవాళ్ళు వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని వాళ్ళు కొన్నారు. కానీ ఆ రేటుకి ఎంతమంది వచ్చి అక్కడ కట్టుకొని రెసిడెన్సీస్ ఉంటారు? ఇప్పుడు ఈ పెద్ద వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, బట్ కామన్ మ్యాన్, ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఒక మిడిల్ క్లాస్ ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఆ రేటు కొని ఇల్లు కట్టుకునే అవకాశమే లేదు. ప్లస్ ఈయనంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆ లెవెల్లో ఉన్నాడు. కాబట్టి 5 ఎకరాలు అంటే దాదాపు 25,000 గజాలు తీసుకొని కొనుక్కొని వాళ్ళకి స్తోమత ఉంది, కట్టుకుంటున్నారు. కానీ గడిపేది ఎక్కువ సమయం హైదరాబాద్ లో అయినా అక్కడ కట్టుకోవడం వాళ్ళకి అవసరం. అది కూడా వాళ్ళకి ఒక బిజినెస్ వెంచరే, ఏదో ఇల్లు కోసం ఇల్లు కట్టడం కాదు. దాంట్లో బిజినెస్ వెంచర్ ఏముంటుంది సార్? అంతే, బిజినెస్ వెంచర్ అంటే ఒక బిజినెస్ పర్పస్ కోసం కడుతున్న ఇల్లు. వాళ్ళకి అక్కడ ఉండడం అనేది నివాసానికి తప్పనిసరిగా అక్కడ రాజకీయ అవసరం అనుకోవచ్చా? రాజకీయం బిజినెస్ కలిసిపోయినాయి కదా. ప్లాట్ అలాట్మెంట్ అంటే ఏముంది అందులో? ఇదంతా బిజినెస్. ఇప్పుడు 24,000 గజాలు ప్లాట్లు ఒక ఫ్యామిలీకి ఒకే చోట వచ్చినాయంటే చాలా పెద్ద రైతులు వాళ్ళు.
25 acres 30 acres ఇచ్చిన రైతులు. అవును. ఇంతకుముందు కూడా చర్చలు వచ్చినప్పుడు 84% రైతులు ఈ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు 3 ఎకరాల లోపు వాళ్ళు. ఇందులో చనిపోయిన ఆయన దొండపాటి రామయ్య లాంటి వాళ్ళు, రామారావు లాంటి వాళ్ళు, ఎంతో మంది కమ్మాస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. సో ఆర్థికంగా తక్కువ బలం ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఎక్కువ నష్టపోయినారు. అది ఏ కులమైనా సరే. వాళ్ళకి ఎక్కడ ఇందులో వాయిస్ లేదు, వాళ్ళని పోతే అక్కడ వాళ్ళని కేర్ చేసే వాళ్ళు లేరు. ఏమైనా ఒక 10% పెద్ద రైతులు, టీడీపీకి బలమైన సపోర్టర్స్ గా ఉన్న రైతుల మాట అక్కడ ఎక్కువ నెగ్గుతూ ఉండేది. కానీ ఒక పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ చేతిలో 54,000 ఎకరాలు ఉంది, 53,000 ఎకరాలు ఎంతో ఉంది. మళ్ళీ రెండో దశ మూడో దశ కలిపితే 1,00,000 ఎకరాలు అంటున్నారు. నిజానికి 1,00,000 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది? 1,00,000 ఎకరాల్లో చేయాల్సినవి ఉన్నాయి. ఒక అసెంబ్లీ, ఒక సచివాలయం, హైకోర్టు, ఐఏఎస్ ఐపీఎస్ల క్వార్టర్లు, ఉద్యోగుల క్వార్టర్లు, ఇంతకు మించి ఏం నిర్మాణాలు చేస్తారు అక్కడ? 1,00,000 ఎకరాలతో ఏం చేయాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు ప్రభుత్వం సొంతంగా నిర్మాణాలు చేసేది ఏం ఉండదండి. తీసి పెట్టుకుంటారు, ఏదో ఒక పెద్ద పెద్ద పేరుతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. అది మీరు బినామీలు అనండి, లేకపోతే వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకి అనుకూలమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉండొచ్చు. ఇప్పుడు 5,000 ఎకరాల్లో విమానాశ్రయం అంటున్నాడు. అవును. ఏంటి 5,000 ఎకరాల్లో విమానాశ్రయం కావడానికి అక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు? ప్యాసింజర్స్ ఎక్కడి నుంచి వస్తారు? హైదరాబాద్, అమరావతి చుట్టుపక్కల ఉన్న ఎయిర్పోర్ట్ సంఖ్య ఏంటి? గన్నవరం ఉంది, ఆ పక్క వైజాగ్ కొత్తగా వస్తా ఉంది, హైదరాబాద్ దగ్గరలో ఉంది. నెల్లూరు జిల్లా వాళ్ళు చెన్నైకి వెళ్తారు, అనంతపురం జిల్లా వాళ్ళు బెంగళూరుకి వెళ్తారు, కర్నూలు జిల్లా వాళ్ళు హైదరాబాద్కి వస్తారు, కడప చిత్తూరు జిల్లా వాళ్ళు బెంగళూరు చెన్నైకి వెళ్తారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు 5,000 ఎకరాల్లో కట్టాల్సిన అవసరం ఏముందంటే మీకు కావాలి. అధికారం ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ భూములు గుంజుకొని చేతిలో పెట్టుకోవాలి, తమకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవాలి, పందేరం చేసుకోవాలి. ఇదేంటంటే బేసికలీ ఇది వచ్చే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు కూడా ఆ ప్రాంతాన్ని శాసించేటువంటి ఎత్తుగడండి ఇది. మేము మా కంట్రోల్లో ఈ రాజధాని నడవాలి అంటే ఆర్థికంగా ఒకసారి భూమి అంతా వాళ్ళ చేతిలోకి పోయిన తర్వాత వేరే వాళ్ళు ఇంకెవరైనా ఏం చేయగలరు, వీళ్ళ మీదనే ఆధారపడాలి. వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అదొక పెద్ద భూ కుంభకోణం అంటాను నేను. ఈ విధంగా 1000 ఎకరాల భూములు సేకరించి చేతి పెట్టుకోవడం, రైతుల్ని మభ్యపెట్టి ఒత్తిడి చేసో మోసం చేసో పెట్టుకోవడం అనేది ఒక భారీ భూ కుంభకోణం అని నేను అంటాను. సార్ వెంకటరెడ్డి గారు, కొంచెం అమరావతి నుంచి జరిగి హైదరాబాద్కు వద్దాము. ప్రధాని మోడీ గారు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారి నివాసానికి, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్ళడం ఏమై ఉంటుంది? ఏంటి రీజన్ ఏంటి? ఒక ప్రధానమంత్రి ఒక సీఎం డిప్యూటీ సీఎం ఇళ్ళకి వెళ్ళడం